Hello students, welcome to Sandy Academy of Mathematics ఆన్లైన్ క్లాస్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నది ఏమిటంటే ప్రస్తారాలు మరియు సంయోగాలు, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2A టెక్స్ట్ బుక్లో ఉందండి. ఇది మీరు కావాలంటే చూసుకోవచ్చు. ప్రస్తారాలు మరియు సంయోగాలు, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓకేనా? సో ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏముందని చూద్దాము, మిగిలిన ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పోర్షన్ కంటిన్యూ చేద్దాం. ఓకే. సో ఇనీషియల్లీ పెర్మిటేషన్, కాంబినేషన్ గురించి చెప్పే ముందు మనకి కొన్ని బేసిక్ విషయాలు తెలియాల్సినవి ఉన్నాయి. అవి ఏమిటంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్, ఒక సంఖ్య యొక్క ఫ్యాక్టోరియల్ ఎలా కడతాము అనేసి అడుగుతున్నాను. ఓకే. సో అది చెప్పి తర్వాత ధర్మాలు, ఫ్యాక్టోరియల్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఏమిటి అంటే n factorial equal to product of first n natural number. Product of first n natural numbers అంటే మొదటి n సహజ సంఖ్యల లబ్ధము. మొదటి n సహజ సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ అన్నమాట. ఓకే. సో ఎవరైనా 4 ఫ్యాక్టోరియల్ అని అడిగారంటే మొదటి 4 సహజ సంఖ్యల లబ్ధం అన్నమాట. ద ఫస్ట్ 4 natural numbers product. Product of first 4 natural numbers is defined as 4 factorial. Okay, so 4 factorial different చేయమంటే product of first 4 natural numbers అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీని ప్రాపర్టీస్ ఏమిటి అని అంటే జాగ్రత్తగా చూడండి. ధర్మాలు. ఫస్ట్ 0 factorial equal to 1. 0 factorial equal to 1. n factorial equal to n into n minus 1 factorial. ఓకేనా? సపోజ్ ఎవరైనా నిన్ను 6 ఫ్యాక్టోరియల్ అడిగితే 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్, దీన్నే మరలా 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సో 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ 24. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 70. అంటే ఎవరైనా నిన్ను 9 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ డివైడ్ చేయమన్నారు, నువ్వు మొత్తం ఫ్యాక్టోరియల్ రాయక్కర్లేదు. 9 ఇంటూ 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 9 8 జార్ 72 మిగులుతుంది. ఓకేనా? సో నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటున్నాను. 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1, సెకండ్ n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో మొదటిగా అసలు ఏమిటి పెర్మిటేషన్, ఏమిటి కాంబినేషన్స్ అనేది చెప్పాలని ముందు మీకు కొన్ని క్యాలిక్యులేషన్స్ వివరించాలి. అవేంటంటే ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ ప్రాపర్టీస్. ఓకే. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? మొదటి n సహజ సంఖ్యల లబ్ధాన్ని n ఫ్యాక్టోరియల్గా రాస్తాము. సో ఎవరైనా 4 ఫ్యాక్టోరియల్ అని అడిగితే 1 నుంచి 4 వరకు, అంటే బిగినింగ్ విత్ 1 ends with n అన్నమాట. అంటే 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ బిగినింగ్ విత్ 1 ends with 4 అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దామా? డెఫినేషన్ ఆఫ్ పెర్మిటేషన్ అండ్ టైప్ అండ్ ఆల్సో ఇట్స్ ఫార్ములా. ఓకే. మొదటి ఇప్పుడు ప్రస్థానము అనగా ఏమి? ప్రస్థానము అంటే ఏమిటి, అందులో రకాలు ఏమున్నాయి, సూత్రాలు ఏమిటి? ఓకే. డెఫినేషన్ ఆఫ్ పెర్మిటేషన్. ఓకే. ప్రస్థానము అంటే అమరిక. ప్రస్థానము అంటే అమరిక. అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అంట. అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పవచ్చు. అరేంజ్మెంట్ ఆఫ్. ఓకే. దీన్ని ఎలా నిర్వచిస్తారంటే ఫస్ట్ n విభిన్న వస్తువుల నుండి
వస్తువుల నుండి ఆర్ వస్తువులను అమర్చే విధానాల సంఖ్య ఈక్వల్ టు NPR. ఓకేనా? నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఆర్ థింగ్స్. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ arranging R things, okay, out of N things is done in NPR ways. ఓకేనా? సో అమర్చడం. సార్ ఈ NPR అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ ముందు R విలువ 0కి ఈక్వల్ లేదా ఎక్కువ అవ్వచ్చు, Nకి ఈక్వల్ లేదా తక్కువ అవ్వచ్చు. ఇది మాత్రం మర్చిపోవాలి. ఈ NPR అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే N ఫ్యాక్టోరియల్ బై R N మైనస్ R ఫ్యాక్టోరియల్. N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R ఫ్యాక్టోరియల్. అంటే మీకు ఎలా చెప్తానంటే 7 వస్తువుల నుండి 3 వస్తువులను ఎలా అమర్చవచ్చు, ఎలా తీసుకోవచ్చు అని అన్నట్టు. అమర్చవచ్చు. ఇన్ హౌ మెనీ వేస్? 3 things arranged out of 7 things అన్నారు అనుకోండి. N ఈక్వల్ టు 7, R ఈక్వల్ టు 3 అంటాం. సూత్రం ఏంటి? NPR ఈక్వల్ టు 7P3. సో ఫార్ములా ప్రకారం 7 ఫ్యాక్టోరియల్ బై 7 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. సో 7 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్. సో 7 into 6 into 5 into 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్. మొత్తం క్యాన్సిల్ అయిపోయి 210 వస్తుంది. అర్థమవుతుందా? ఇది బేసిక్ క్యాలిక్యులేషన్. సార్ అలా కాకుండా సబ్జెక్ట్గా చెప్పలేనా సార్ అంటే జాగ్రత్త. ఇక్కడ మనం 3 వస్తువులు తీసుకోవాలి. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 7 వస్తువులు ఉన్నాయి. సో మొదటి స్థానంలో 7 వస్తువుల్లో ఏదైనా తీసుకోవచ్చు కదా. ఓకే, ఈ 7లో ఒకటి అయిపోయింది, ఫిల్ అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి? అంటే ఈ సెకండ్ ప్లేస్కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 6 ఛాన్సెస్ కదా. అంటే రెండో వస్తువు 6 వస్తువుల్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ 6లో ఒకటి ఫిల్ అయిపోయింది. అంటే ఇంకా ఎన్ని మిగిలిపోయినాయి? 5 వస్తువులు. సో ఈ 3వ స్థానంలో ఈ 5 వస్తువులలో ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. ఓకేనా? సో ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 5 into 6 into 7 అన్నమాట. అర్థమవుతుందా? సో మీరు ఫార్ములా వాడకుండా కూడా ఆలోచించవచ్చు. పాసిబిలిటీస్ ఏమేమి ఉంటాయి? అవుట్ ఆఫ్ 7 things you arrange 3 things. So in the first place 7 items are needed to fill it. So one place already filled it. So in the second place remaining 6 places are needed. So in the second position also one item is filled. In the third place remaining 5 items or 5 possibilities are needed to fill that third position. So total chances 5 into 6 into 7 that equal to 210. Okay na? So మీకు ఫార్ములా వస్తే చేయండి, ఫార్ములా రానంటే మానేయండి. చాలా మంది 73 షార్ట్ కట్తో రాస్తాం. సార్ ఇక్కడ 3 ఉంది కదా సార్, 7 into 6 into 5 3 స్టెప్పులు వెళ్తే చాలు కదా సార్ అంటారు. సో నీకు సూత్రం గుర్తుంటే రాయి, గుర్తు లేకపోతే ఇలా రాయి. ఎలా రాసినా అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమేమి టైప్స్ ఉన్నాయి సార్, ఇందులో ప్రస్తారాలు ఏవేవి రకాలు సార్ అన్నింటే నేను మాట్లాడతాను. ప్రస్తారాలు 3 రకాలు, అంటే అమరికలు 3 రకాలు. సో టోటల్ అరేంజ్మెంట్స్ ఆర్ 3 ways ఆర్ ఆఫ్ 3 types. ఫస్ట్ వన్ లీనియర్ పెర్ముటేషన్, దీన్ని రేఖీయ ప్రస్తారణ అంటారు. మొదటిది ఏంటండి? రేఖీయ అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకేనా? సో n వస్తువులను, చూడండి మీకు లెక్కలలో
n వస్తువులను వరుసలో ఎన్ని విధాలుగా అమర్చవచ్చు. In how many ways n things can be arranged in a row that equal to n factorial. గుర్తుపెట్టుకోండి, లెక్కలో వాళ్ళు మీకు ఎన్ని వస్తువులు కావాలి అని చెప్పలేదంటే డైరెక్ట్గా n ఫ్యాక్టోరియల్ ఆన్సర్. నేనేమంటున్నానంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని అమర్చే విధానం ఎలా ఉంటుందంటే మీరు చూసినప్పుడు ఆ వస్తువులన్నీ ఒక వరుస క్రమంలో ఉన్నట్టుగా కనబడతాయి, హారిజాంటల్గా ఉంటాయి, సమాంతరంగా కనబడతాయి. సో లీనియర్ అరేంజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ arrangement of items in a row. So if n things are placed in a row, the number of ways of arranging n things can be done in n factorial ways. సో పరీక్షల్లో మీకు అడుగుతారు సింపుల్గా, నేను అవేమి చేయట్లేదు, 10 వస్తువులను ఒక వరుసలో ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అంట. వెంటనే నువ్వు 10 ఫ్యాక్టోరియల్ ఓకేనా. సర్క్యులర్ వృత్తాకార ప్రస్థానం. సర్క్యులర్ పెర్మిటేషన్. ఐటమ్స్ ని ఇలా కూర్చోబెట్టవచ్చు. అంటే వస్తువులను లేదా వ్యక్తులను ఒక బల్ల చుట్టూ, బృందాకార బల్ల చుట్టూ ఎన్ని విధాలుగా అమర్చవచ్చు. వ్యక్తులను బల్ల చుట్టూ అమర్చే విధానాల సంఖ్య ఈక్వల్ టు n-1 ఫ్యాక్టోరియల్. n-1 ఫ్యాక్టోరియల్ అన్నమాట. ఓకే, నీ దగ్గర 6 వ్యక్తులు ఉన్నారు అంటే ఇలా బల్ల చుట్టూ 1 2 3 4 5 6 ఇలా కూర్చోబెట్టావు. నీవు ఏమనుకుంటావు, ఇలా ఏబి సిడి ఈఎఫ్ ఇది ఆర్డర్ కరెక్ట్గా పెట్టాలి. సో ఈ ఆర్డర్ని ఎన్ని రకాలుగా నువ్వు మార్చుకోవచ్చు అంటే 6 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే ఈక్వల్ టు 120. 120 విధాలుగా నువ్వు మార్చుకోవచ్చు అనమాట. అంటే ఏని ఇక్కడే ఉంచి వీటన్నిటిని వాటిలో అవి మార్చవచ్చు, లేదా ఈ ప్లేస్లో బీని ఉంచి మిగతావన్నీ మార్చవచ్చు. అలా మార్చినప్పుడల్లా నీకు ఓవరాల్గా 120 విధాలైన ప్రస్థానాలు వస్తాయి. అంటే ఏదైతే ఆర్డర్లో మనం పెట్టడం ఏబిసి అన్నాం, ఏసిబి అని రాయొచ్చు కదా. నెక్స్ట్ ఏబిసి అన్నాం, బిసిఏ అని రాయొచ్చు కదా. సో ఎలా కావాలంటే అలా మనం మార్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్, ఓకేనా, పెర్మిటేషన్. దీన్ని చైన్ పెర్మిటేషన్ అంటారు. చైన్ పెర్మిటేషన్స్. దీన్ని గొలుసు ప్రస్థానాలు లేదా దండ ప్రస్థానము అని అంటారు. మీరు గమనించాలనుకోండి, ఏదైనా దండ మామూలుగా ఎలాగైనా ఎలా వేస్తాం కదా. ఇవన్నీ పూలతో గుర్చేసి మనం ఒక దండ వేస్తాం. లేదా గొలుసు అయినా సరే ఎలా ఉంటుంది, హాఫ్ సర్కిల్ లా ఉంటుంది, సెమీ సర్కిల్ లా. ఓకేనా. అంటే ఎన్నో పూలను, మన దగ్గర పూలు ఉన్నాయి, ఒక దండలో వచ్చే విధాల సంఖ్య మీ దగ్గర 10 పువ్వులు ఉన్నాయి, ఒక దండలో ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు అన్నారనుకో. ఇది సెమీ సర్కిల్, అర్ధవృత్తాకారంగా ఉంటుంది. అంటే వృత్తంలో సగం ఉంటుంది. ఇన్ హౌ మెనీ వేస్ n colored beads are strung in a garland అంట. ఒక పూల దండలో n పూలను ఎన్ని రకాలుగా అమరుస్తావు. సో అన్నప్పుడు మీరు సూత్రం తీసుకోవాలి, n-1 ఫ్యాక్టోరియల్ బై 2 అని తీసుకోవచ్చు. సో ట్విస్ట్ ఏమీ ఉండవు. ట్విస్ట్ ఉన్న క్వశ్చన్లన్నీ మనం డైరెక్ట్గా
కాన్సెప్ట్ లెక్కలు చేస్తాం కదా అక్కడ డిస్కస్ చేస్తాం. నేను మామూలు క్యాలిక్యులేషన్ వర్క్ చెప్తున్నాను. ఫార్ములా పరంగా ట్విస్ట్స్ ఏమీ ఉండవు. ఇవి డైరెక్ట్గా అడుగుతారు కదండి, అందుకే నేను సూత్రాలుగా వెళ్ళిపోతున్నాను. సో సింపుల్ పెర్మిటేషన్ అంటే అమర్చుకోవడం. మీ దగ్గర ఒక 10 పుస్తకాలు ఉన్నాయనుకోండి, ఆ పుస్తకాలు 10 టెక్స్ట్ బుక్లు, ఒక తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్ అలాంటివి నీ దగ్గర ఉన్నప్పుడు వాటిని నీకు నచ్చిన క్రమంలో మార్చుకుంటాం. సో ఎలాగైనా ఎక్కడ పడితే అలా పెట్టుకోవచ్చు అని చెప్పినప్పుడు నువ్వు ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలవు అని అంటాం. వెంటనే నువ్వు ఎన్ ఫ్యాక్టోరియల్ అంటాం, ఒక వరుస క్రమంలో అమర్చుకుంటే. అది నేనేమంటానంటే వాటిని ఒక వృత్త రౌండ్గా పెట్టు అని అంటే ఒక రకంగా అమరుస్తాం. అలా కాకుండా ఒక టైం ఫార్మేషన్ దండలో గుచ్చే టైప్ లాగా చెప్పు అంటే ఒక రకంగా అమరుస్తాం. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే రేఖీయం, లీనియర్ పెర్మిటేషన్. n-1 ఫ్యాక్టోరియల్ అంటే సర్క్యులర్. నెక్స్ట్ n-1 ఫ్యాక్టోరియల్ బై 2 అంటే చైన్ పెర్మిటేషన్. సో లెక్కలు ఏది ఇచ్చారో గమనించి దాన్ని బట్టి. సో నేను బేసిక్ లెక్కలు చెప్పడం లేదు, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఏది అవసరమో అది చూపిస్తాను. ఇది బేసిక్గా నువ్వు ఎలాగా ప్రాక్టీస్ చేస్తాను, టైం వేస్ట్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూడు తర్వాత డెఫినేషన్ ఆఫ్ కాంబినేషన్స్, రిలేషన్ బిట్వీన్ పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్. ఓకే, సో కాంబినేషన్ అంటే సంయోగము. కాంబినేషన్స్ అంటే ఏంటండి? సంయోగాలు. దీన్నే ఇంగ్లీష్లో సెలక్షన్ అని కూడా అంటారు. ఓకే, అరేంజ్మెంట్ ప్రస్తారము, అమర్చుకోవడము. కాంబినేషన్ సంయోగము, సెలక్షన్. ఓకేనా? సో గుర్తుపెట్టుకో, ఎన్ విభిన్న వస్తువుల నుండి ఆర్ వస్తువులను ఎంచుకొనుట సెక్షన్ ఆఫ్ ఆర్ థింగ్స్ అవుట్ ఆఫ్ అండ్ డిస్టింక్ట్ థింగ్స్. ఎంచుకొనుట ఈక్వల్ టు ఎన్సిఆర్. ఓకేనా? ఎన్పిఆర్ ఏమో అమర్చటం, ఎన్సిఆర్ ఏమో సెలెక్ట్ చేయడం. ఓకేనా? సో ఎన్సిఆర్ ఈక్వల్ టు సూత్రం రాసుకోండి, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే పచ్చిలో మన క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే 7 వ్యక్తుల నుండి 3 వ్యక్తులను ఎన్ని రకాలుగా ఎంపిక చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తావు? టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కెన్ బి టేకెన్ as n, that equal to 7. Okay, required number of persons to be selected is 3. It can be equal to R. So our formula is 7C3. So 7 factorial by 3 factorial into 7 minus 3 factorial. So that equal to 7 factorial by 3 factorial into 4 factorial. So 7 into 6 into 5 into 4 factorial by 3 factorial into 4 factorial. 4 factorial cancel. 3 factorial is 6. So 7 5s are 35. కొంతమంది సార్ ఇలా రాయకుండా మేము ఇలా ఎందుకు చేయకూడదు సార్, 3 స్టెప్స్ రాసి కింద 3 ఫ్యాక్టోరియల్ వేయచ్చు, చక్కగా వేయచ్చు. 7p3 ఉంటే 3 స్టెప్స్ వేస్తే సరిపోతుంది. 7c3 ఉంటే 3 ఫ్యాక్టోరియల్ కూడా కింద వేయాలి. సో 7 5 35. ఓకేనా? సో ఇక్కడ నీకు తెలియాల్సింది ఏంటంటే ప్రాపర్టీస్ కొన్ని తెలియాలి, పెట్టుకో. వీటి నుంచి కూడా నీకు ప్రశ్న అడిగే ఛాన్స్. ఓకేనా? సో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్లో వాటి గురించి కూడా చెప్పాము, వీటి ప్రాపర్టీస్ చెప్పాము. కాబట్టి మీరు ఎక్కడైనా చూడాలంటే వాటి యొక్క కావాలంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ చూడొచ్చు. ఓకే, నేను ఫస్ట్ చూపిస్తున్నాను.
ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్. అంటే దీన్ని ఎవరైనా 11C9 కట్టమంటే నువ్వు దీని బదులు 11C11-9 అని రాసుకోవచ్చు. అంటే నీ కంఫర్ట్ కోసం దీన్ని 11C2గా రాయొచ్చు. రాసి 11 into 10 by 2 factorial. సో 5 times 11 5s are 55s అని రాయొచ్చు. ఓకే, అది సెకండ్. NC0 ఈక్వల్ టు NCN ఈక్వల్ టు 1 మర్చిపోకండి. నెక్స్ట్ NC1 ఈక్వల్ టు N గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ విపద సిద్ధాంతంలో కూడా వీటి గురించి వివరించాం, మీరు కావాలంటే చూసుకోవచ్చు అన్న. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేటప్పటికి NCR బై NCR-1 ఇలా ఉంటుంది. చాలా చోట్ల సో ఇలా ఉన్నప్పుడు N మైనస్ స్మాలర్ అంటే ఇది R-1 బై అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ R అండ్ R-1 అంటే పక్క పక్కన ఉండే గుణకాలు. సో ఇఫ్ ద రేషియో ఆఫ్ టూ కన్సిక్యూటివ్ బైనామియల్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ టు N మైనస్ స్మాలర్ ఆర్త్ టర్మ్ బై బిగ్గర్ ఆర్త్ టర్మ్. ఓకేనా, అది ఓకే. తర్వాత ఇందులోనే కొంచెం చెప్పాలి, అవి కూడా మీకు అవసరం. 11C9 by 11C8 అని అడిగినప్పుడు ఏం చేయాలి? 11 minus 8 by 3/9 that equal to 1/3. అంతే, అలాగే చెప్పగలరా? అర్థమవుతుందా? చూసుకో, పక్క పక్కనే ఇస్తారు, పెద్దది చిన్నది. అలా ఇచ్చినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో N మైనస్ బిగ్గర్ బై స్మాల్. ఓకే, తర్వాత ఇదో గుర్తుంటుంది, NCR ప్లస్ NCR-1. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు N+1CR అవుతుంది. సో 11C4 ప్లస్ 11C3 అన్నారనుకోండి, వెంటనే 12C4గా రాయొచ్చు అనమాట. NCR ప్లస్ NCR-1 ఈక్వల్ టు N+1CRగా రాయొచ్చు. అదొకటి గుర్తు. ఈ ప్రాపర్టీస్ గుర్తుండేటప్పుడు లెక్క చేయాలి. నెక్స్ట్ NCR ఈక్వల్ టు NCS అయితే N ఈక్వల్ టు R+S ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. NCR ఈక్వల్ టు NCS then N ఈక్వల్ టు R+S అన్నమాట. ఓకే, సో మనకు ఒకసారి క్వశ్చన్ ఇచ్చారు, 13CR ఈక్వల్ టు వెయిట్ NC7 ఈక్వల్ టు NC6 అయితే NC2 ఎంత అని అన్నాడు. ఓకే, సో వెంటనే నువ్వు ఏం చేయొచ్చు? N ఈక్వల్ టు 7+6 దట్ ఈక్వల్ టు 13 అని రాసుకుని, సో NC2 అంటే 13C2. సో 13 into 12 by 2 ఈక్వల్ టు 78 అన్నమాట. ఓకేనా, సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ద్విపద సిద్ధాంతంలో ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా రిలేషన్ బిట్వీన్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓకే, సో NPR బై NCR రాస్తున్నాం. సో NPR అంటే N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R ఫ్యాక్టోరియల్ బై NCR అంటే N factorial by R factorial into N minus R factorial. So both get cancelled. The answer will be R factorial. So దీని నుంచి నువ్వు NPR ఈక్వల్ టు రాయొచ్చు R factorial into NCR అని రాసుకోవచ్చు. సో ఎక్కడైనా నీకు NPR మరియు NCR తెలిస్తే నువ్వు R factorial చెప్పేయవచ్చు. ఓకేనా, ఇది ఒక్కటి ఎక్కడైనా వాడితే వాడవచ్చు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా. ఓకేనా, సో నేను ఫైనల్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రస్థానము అంటే అమర్చుకోవడం. NPR అరేంజ్మెంట్ ఆఫ్ R things out of N things can be done in NPR ways. సో
ఎన్పిఆర్ లో ఆర్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఆర్ని ఎలా చెప్పొచ్చు మనం? ఆర్ని మనం ఆర్ వాల్యూ లైస్ బిట్వీన్ 0 to n, అంటే ఇంక్లూడింగ్ 0 and n అని చెప్పాను. నెక్స్ట్, ఈ టైప్స్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఎన్ని రకాలు? 3. ఒకటి లీనియర్ వృత్తాకార రేఖీయ ప్రస్థానం, ఓకేనా, n ఫ్యాక్టోరియల్. సెకండ్ది వృత్తాకార ప్రస్థాన సర్క్యులర్ పెర్మిటేషన్స్. థర్డ్ చైన్ పెర్మిటేషన్స్ గొలుసు ప్రస్థానం, ఓకేనా. ఇది దండాల గురించి, ఓకే, దండలులో పువ్వులు ఎలా గుర్తుతావో చెప్తారు అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ స్ట్రంగ్ ఇన్ ఏ గార్డెన్, ఈ వీటి కోసం డిస్కస్ చేస్తూ ఉంటారు. అంటే ఇన్ హౌ మెనీ వేస్ ఎన్ డిఫరెంట్ కలర్ బీడ్స్ స్ట్రంగ్ ఇన్ ఏ గార్డెన్, అప్పుడు n మైనస్ 1/2 అని ఇది చెప్పారు. వీటి తరువాత నేను చెప్పింది ఏంటంటే కాంబినేషన్స్ వచ్చాను. ఇది MCR, సెక్షన్ ఆఫ్ ఆర్ థింగ్స్ అవుట్ ఆఫ్ n థింగ్స్ అని చెప్తాం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి ఇందులో మనం చూసింది ఏంటంటే ఎన్సిఆర్ రిలేషన్స్ చూసాం. ఎన్సిఆర్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్, ఓకే. ఇది చెప్పాను. n ఫ్యాక్టోర్ NC01 NC1 n, NCR ఈక్వల్ టు NCn మైనస్ r అన్నమాట. NCn మైనస్ r అవుతుంది అని చెప్పాను. తర్వాత NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు n ప్లస్ 1 CR అన్నాను. NCR బై NCR మైనస్ 1 ఈక్వల్ టు n మైనస్ r ప్లస్ 1 బై r మైనస్ 1 బై r అని చెప్పాను. n మైనస్ చిన్నది బై పెద్దది గుర్తు చేశాను. తర్వాత NCR కి NPR కి రిలేషన్ రాస్తాం. ఏంటది? NPR ఈక్వల్ టు r ఫ్యాక్టోరియల్ ఇంటూ NCR అన్నమాట, ఓకే. ఇప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మీకు గుర్తు చేస్తాను, ఓకేనా. ఇవి మీకు ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన దాంట్లో కొన్ని కండిషన్స్ మీకు చెప్పినట్లయితే మీకు సబ్జెక్ట్ మీద ఒక అవగాహన వస్తుంది. వాటిని మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తరువాత వీడియోలో నేను దీని మీద సమ్స్ చేస్తాను, మీరు ఆ సమ్స్ని ఫాలో అవ్వండి, ఓకేనా. సో నేను 2 పార్ట్స్గా పెర్మిటేషన్స్లో 10 క్వశ్చన్స్, కాంబినేషన్లో 10 క్వశ్చన్స్లో మీకు చేస్తాను. దానితో ఒక క్లారిటీ వస్తుంది. సో దీన్ని పూర్తిగా ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యాక్టోరియల్ కోసం చెప్తాను. ఇక్కడ ఫ్యాక్టోరియల్ గురించి మనకి ఏమైనా క్వశ్చన్స్ చదవచ్చు అంటే చూడండి. n వరుస సంఖ్యల లబ్ధము, వరుస సంఖ్యల లబ్ధము n ఫ్యాక్టోరియల్ చే భాగించబడును. Okay, so always product of n natural numbers that are constituted divisible by n factorial. అంటే నేను ఎలా చెప్తున్నాను, ఇలా ఇచ్చాను. p plus 8 into p plus 9 into p plus 10 into p plus 11 is always divisible by 4 factorial. Is always divisible by 4 factorial. వీటిలో అడిగారు మనకి p అనేది ఒక సహజ సంఖ్య అయినప్పుడు p ప్లస్ 8 ఇంటూ p ప్లస్ 9 ఇంటూ p ప్లస్ 10 ఇంటూ p ప్లస్ 11 దీనిచే భాగించబడును అని అడుగుతారు, ఓకేనా. p ప్లస్ 8 అండ్ p ప్లస్ 9 అండ్ p ప్లస్ 10 అండ్ p ప్లస్ 11 are all consecutive numbers when p is a natural number. We already know that product of 4 natural numbers is always divisible by 4 factorial. So our answer will be 24. గుర్తుపెట్టుకోండి, మీరు టీజీటీ ప్రిపేర్ అవుతున్నా, పీజీటీ ప్రిపేర్ అవుతున్నా, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఈ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. చిన్న చిన్న బిట్స్ మీకు ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఉంది. పరీక్షల టైంలో ఏమో మనకి లాస్ట్ టైం అడిగినట్టు ఇస్తే కనుక ఈ బిట్స్ యూజ్ అవుతాయి, కాబట్టి మర్చిపోకండి, ఓకేనా. సో ఈ 4 వరుస సంఖ్యలు నువ్వు గమనించాలి. 12 ఇంటూ 13 ఇంటూ 14 ఇంటూ 15 అని వాళ్ళు ఇవ్వరు, ఇలాగే ఇస్తారు. నువ్వు గమనిస్తావా లేదా అని. వరుసగా వచ్చే 4 సంఖ్యలు కాబట్టి 4 ఫ్యాక్టర్ నుంచి భావించబడదు, ఓకేనా. జాగ్రత్తగా చూడండి వాళ్ళు ఎలా అడుగుతారంటే
అమెరికా అమెరికా అనే అనే పదంలోని అక్షరాలను ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? In how many ways the letters of the word America can be arranged? You observed here two letters are repeated. That is A. A can be repeated 2 times. మీకు ఏమైనా అర్థమవుతుందా? నార్మల్ క్వశ్చనే అయితే ఇక్కడ ఏంటంటే పునరావృతం అవుతుంది. ఏమవుతుంది? పునరావృతం అవుతుంది. అప్పుడు నువ్వేం చేయాలి అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ చూడు. 1 2 3 4 5 6 7. సో 7 ఫ్యాక్టర్ 7 ఉంది. సో నీ ఆన్సర్ ఎలా రాస్తావంటే అంటే టోటల్ ఆన్సర్ ఎన్ని విధాలు? దట్ ఈస్ n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్. p ఏంటి సార్ అంటే p అంటే ఏదైతే లెటర్ రిపీట్ అయిందో అదనమాట. ఇక్కడ ఏ రిపీట్ అయిందా? హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్ ఏ రిపీట్ అయింది కాబట్టి p ఫ్యాక్టోరియల్. ఒకవేళ ఇంకొక లెటర్ రిపీట్ అయితే ఏం చేయాలి సార్ అంటే దాని ఫ్యాక్టరీ కూడా పక్కన. ఓకే, సో ఇక్కడ n 7 ఫ్యాక్టోరియల్ బై p 2 ఫ్యాక్టోరియల్. ఓకేనా? యూ డివైడ్ ద రిజల్ట్ విత్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ లెటర్. కెన్ బి రిపీటెడ్ p నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అంటే ఇక్కడ నీకు ఎక్కడైనా కాంబినేషన్స్ లో అడిగేది ఏముంది అంటే చూడండి 7. ఓకే, సరేఖ్యం కాని బిందువులతో ఏర్పడే రేఖాఖండాలు. How many number of line segments formed with 7 non-collinear points అంటే కనుక NC2 అంటావు. అది గుర్తుపెట్టుకో, అది 7C2 అన్నమాట. ఇలా కొన్ని పాయింట్స్ అడుగుతారు, వాటిని మాత్రం నువ్వు మర్చిపోకు. రేఖాఖండాలు NC2, త్రిభుజాలు NC3 అని అడుగుతారు. నెక్స్ట్ 4. నెక్స్ట్ మీకు ఇంకా ఏమైనా అడగవలసినవి ఏమైనా ఉన్నాయి అని అంటే ఓకే, ఏవైనా 4 అంకెలతో 1 2 3 4 ఏదో 5 అంకెలచే ఏర్పడే 4 అంకెల సంఖ్యల మొత్తము అంటారు. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 5 ఉన్నాయి. ఇది n అడుగుతుంది R4. సో ఎలా రాయాలి? n-1 PR-1 into n-1 PR-1 into 1 1 1 1 ఓకేనా, ఇంటూ ఆరు సార్లు అన్నమాట. ఎన్ని ఉంటే అన్ని వస్తాయి. ఇంటూ అంకెల మొత్తము ఓకేనా, ఇదొకటి వస్తుంది. ఇంటూ ఫ్యాక్టోరియల్. ఓకేనా, అదొకటి మనకి జరుగుతుంది అన్నమాట. సో ఇది ఎప్పుడైనా మిమ్మల్ని అడగవచ్చు. ఒకటి 0 ఉందనుకోండి, ఇది n-1 PR-1 వచ్చి -n-2 PR-2గా మారుతుంది. అది కూడా వస్తుంది. లెక్కలో వచ్చినప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, కొన్ని సెపరేట్గా ఎలాంటివి అడుగుతూ ఉంటారు. ఇది మనం లెక్కల్లో చేయలేదు కాబట్టి చూపిస్తున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ మీకు సమ్స్ చేస్తాను దీని మీద. అవి చేస్తున్నప్పుడు ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ కొన్ని మీకు చూపిస్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాంతో మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అప్పటికి కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఎలాగా నా నెంబర్ ఉంది కాబట్టి
దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి నేను ఇంకా రెక్టిఫై చేస్తాను. ఓకేనా? నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి యూజ్ అవుతాయి, ఏ కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి అనేది మీకు చెప్పాను. సో మీరు దీన్ని బట్టి మీరు ఆలోచించుకుని కొన్ని ఎలా చేయొచ్చు అని థింక్ చేసుకోండి. దీన్ని బట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు ఒక వ్యూ వస్తుంది. ఓకే, సో ఆ తరువాత మనం చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో పెర్మిటేషన్ సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. తరువాత వీడియోలో కాంబినేషన్స్ డిస్కస్ చేస్తాను. దానితో మీకు టాపిక్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది అనుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రిపేర్ వెల్. ఆల్ ది బెస్ట్.